లక్ష్యంతో మీరు అంత సమస్యలను ఎదుర్కొని అంటే బతుకు పోరాటం చేసి రేపటి రోజు మేము బతుకుతామా లేదా అని తెలియకుండా ఎందుకోసం ఆ పోరాటాలు చేయాల్సి వచ్చింది అసలు మీరు? మేము చిన్నప్పటి నుంచి సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చదివిన, ఆర్ఎస్ఎస్లో ఉన్న, దాని కారణంగా ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో విద్యార్థి నాయకుడికి ఎదిగిన, ఆ నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారంగా మోటివేట్ అయినాం. ఆర్ఎస్ఎస్లో మొట్టమొదటి నుంచి ఒక కమిట్మెంట్తో, ఒక లక్ష్యంతో, ఒక నిజాయితీతో, ఒక స్నేహంతో, ఒక ఆత్మీయతతో పనిచేసే విధానం ఏదైతే ఉందో, ఒక హయ్యర్ టార్గెట్స్, నేను నా కుటుంబము మన వాళ్ళు అనేది ఏం లేకుండా దేశము, సమాజము, లేకుంటే జాతీయ భద్రత, లేకుంటే విదేశీవాద సిద్ధాంతాల నుంచి దేశానికి వచ్చే పరిస్థితి ఏంది, క్యాపిటలిస్టిక్ స్టైల్స్ నుంచి వచ్చే ఇబ్బందులు ఏంది, ఆ తర్వాత కామన్ మ్యాన్ యొక్క ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఏంది, గ్రామాల పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది, ఒక వ్యవస్థలను మార్చడం అనేది ఎలా అవసరం, వ్యవస్థలు మారాలంటే, సిస్టమ్స్ మారాలంటే నిజాయితీ ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్స్ యొక్క లీడర్షిప్ కావాలా. కాబట్టి అటువంటి పర్సన్స్ లేకుంటే ఈ వ్యవస్థలు మారు, ఎందుకంటే అన్ని వ్యవస్థల్లో మళ్ళీ ఇదే వ్యక్తులు ఉండేది. కాబట్టి వ్యక్తి నిర్మాణము, మంచి వ్యక్తిత్వం అనేది దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ట్రైనింగ్స్, దీంట్లో మళ్ళీ శిక్షణా తరగతులు అటెండ్ కావడం, అనేక మంది ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలతో మనకు ఆ సంస్థలో వచ్చిన పరిచయాలు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సర్సంఘచాలకులు, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, ఇంకా అనేక ఆర్ఎస్ఎస్ సంబంధం ఉన్నటువంటి అనేక ఫెంటాస్టిక్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులతో మనకు వచ్చినటువంటి రిలేషన్ ఏదైతుందో, అరే వాళ్ళు అట్లా ఉండగలిగినప్పుడు మనం కూడా ఇట్లా ఉండలేమా అనేది. స్వామి వివేకానందుడు ఎక్కడ పెట్టినా మాకు ఆ ఫోటో ఎదురుగా మా కార్యక్రమాలలో కనపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇటువంటి ప్రాక్టికల్ మోడల్స్ను ఒక ఆదర్శవంతమైనటువంటి నిజ జీవితంలో ఆచరణకు, మాటలకు, చేతులకు తేడా లేని ఒక పర్సనాలిటీస్ మన ఎదురుగా కనపడి వాళ్ళతో పాటు మనం కలిసి పనిచేసినప్పుడు న్యాచురల్గా మేము అదే రకమైన ఇన్స్పైర్ అయినాం. ఎప్పుడైతే వివేకానందుని ఒక ఆదర్శంగా తీసుకొని సన్యాసి వ్యవస్థలో, ఫుల్ టైమ్ వర్కర్ వ్యవస్థలో వివాహం చేసుకోకుండా సమాజం కోసం, సంస్థ కోసం పూర్తి సమయం ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే కొద్దిమంది ముందు మేము ఏవీపీలో ఆర్ఎస్ఎస్లో పెట్టారో ఆటోమేటిక్గా మేము ఆకర్షితులై పనిచేస్తూ వచ్చినాం. మాకు అర్థమే కాలే, మాకు అర్థమయ్యే లోపు మాకు 56 ఏళ్ళు వచ్చినాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 5 గంటలకు లేచి ఆ కార్యాలయంలో ప్రాతస్మరణ చేసి రాత్రి ఎప్పుడో 11-12 గంటల వరకు వ్యక్తిగతమైనటువంటి ముచ్చట్లు, వాళ్ళని సర్దన, వీళ్ళ సర్దన, వాళ్ళ మాటలు వినడం, వీళ్ళ మాటలు వినడం, మేము యాజ్ ఎ లీడర్షిప్లో అవన్నీ చేయాల్సి చూస్తూ మాకు అర్థమే కాలే ఉదయం రాత్రి ఎట్లా గడిచిపోయిందో, సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి ఆ సహజంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క కేపబిలిటీస్ ఏవైతున్నాయో, వ్యక్తిని ఇన్వాల్వ్ చేసడం, వ్యక్తిని అర్థం చేసుకోవడం, వ్యక్తిని సంభాళించుకోవడం, వ్యక్తిని ముందుకు నెట్టడం. కాబట్టి అటువంటి ఆదర్శవాదమైనటువంటి వ్యక్తులు, మోడల్స్, థియరీ కాదు, ప్రాక్టికల్ వ్యక్తులు మన కళ్ళ ముందు కనిపించే వరకు వాళ్ళతో ఇన్స్పిరేషన్ అయ్యి మనం ఇదే రకమైన యాక్టివిటీలో ముందుకు వెళ్తూ వచ్చినాం. కాబట్టి అది నేను వివాహం చేసుకోకుండా ఉండి జీవితంలో లాంగ్ టర్మ్ ఈ రకమైనటువంటి పనిలో ఉండాలనే ఇన్స్పిరేషన్ అనేది ఆ లిటరేచరు, ఆ వ్యక్తిత్వాలు, ఆ పర్సనాలిటీసు, ఇది నాకు ఈ ఫుల్ టైం సిస్టంలో ప్రచారంగా పనిచేసే సిస్టమ్ వచ్చింది. ఎప్పుడైతే నేను 50 సంవత్సరాల వరకు అట్లా చేశాను. నేను అంటే సంసార జీవితం వైపు ఒక్కసారి కూడా మీకు దృష్టి మరలేదు అసలు? అసలు అది ఆలోచించడానికి టైమే దొరకలే. మా ఉదయం నుంచి రాత్రి వరకు మా హెక్టిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో మేము అసలు వేరే రకమైన థింకింగ్, ఆలోచించడం కోసం సమయం లేదన్నటువంటి హెక్టిక్ సిస్టమ్. కనీసం ఇంట్లో వాళ్ళని ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళాలి, అమ్మాయిని చూడాలి అన్న ఇది కూడా రాలేదు, ఆ ప్రస్తావన కూడా రాలేదు? అమ్మగారు, నాన్నగారికి ఉండే. నేను ఫస్ట్ మొట్టమొదటి ఒక 4 సంవత్సరాలు లా చేసినప్పుడు నెలకు 800 మా ఫాదర్ పంపేవారు మా అకౌంట్లో, నేను నెల్లూరులో ఉన్నప్పుడు. ఆ 800 లాగానే డబ్బులు తీస్తే ఏబీపీలో ఖర్చు అయిపోయేది. ఇంకొక 3 ఇయర్స్ పంపాడు, 7 ఇయర్స్ పంపాడు మా ఫాదర్. అప్పుడే మా సిస్టరు ఐడియా ఇచ్చింది, నువ్వు డబ్బులు పంపిస్తున్నావు కాబట్టి వాడు ఇంటికి రావట్లేదు అని. ఆ తర్వాత మా ఫాదర్ ఆపేశాడు. మా ఫాదర్ తెలియదు ఆ 7 సంవత్సరాలు పంపినవి కూడా నా ఆర్గనైజేషన్ కోసం ఖర్చు పెట్టారని వారికి తెలియదు. కాబట్టి ఆ కమిట్మెంట్ అనేది ఏదైతే సంస్థ ఇచ్చిందో, ఐడియాలజీ ఇచ్చిందో, మెల్లమెల్లగా మన సొంత ఇష్టం అయిపోయింది అది. కాబట్టి ఎవరో మనల్ని మోటివేట్ చేయడం కాదు, ఐడియాలజీ అనేది లేకుంటే సిద్ధాంతం అనేది ఈ సిస్టము, ఈ కార్యపద్ధతి ఈ సంస్థల్లో పనిచేస్తే
హయ్యెస్ట్ మనం అనుకున్నటువంటి ఆనందాన్ని ఇక్కడ పొందొచ్చు అనే ఒక సహజమైనటువంటి ఆనందం ఏదైతే వచ్చిందో అప్పుడు ఆ తర్వాత ఇంకెవరు మాకు మోటివేట్ చేయాల్సిన అవసరం వల్లే మన ఎదురుగా తప్పుడు వ్యక్తులు లీడర్స్ కనబడుతున్నా తప్పుడు వ్యవహారాలు చేసేవాళ్ళు మా ముందు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నా వీళ్ళ కోసం కాదు మనం ఐడియాలజీ కోసం సంస్థ కోసం పనిచేస్తున్నామని ఒక న్యాచురల్ సెల్ఫ్ కమిట్మెంట్స్ ఒక స్థాయి వచ్చిన తర్వాత వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వ్యక్తులు మమ్మల్ని ప్రభావితం చేయట్లే. ఇప్పుడు ఆర్గనైజేషన్ యొక్క కార్యపద్ధతి కూడా మమ్మల్ని ప్రభావితం చేయట్లే. కార్యపద్ధతిలో కూడా పొలిటికల్ సిస్టంలో వచ్చినాక చాలా ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తులతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా మేము ఎందుకు పనిచేస్తున్నామంటే మా కమిట్మెంట్ అనేది ఐడియాలజీతో ఉంది కాబట్టి మా కమిట్మెంట్ అనేది మిగతా సంస్థలతో పోల్చుకుంటే ఈ సంస్థల ద్వారా ఈ ఐడియాలజీ ద్వారా మనం ఎక్కువ సొసైటీకి ఉపయోగపడవచ్చు, దేశం ప్రపంచం ఈ ఐడియాలజీతో సరిగ్గా నడుస్తుంది అనేది నాకు అర్థమైపోయింది. నేను అన్ని సిస్టమ్ చూశాను కాబట్టి ఎప్పుడైతే నేను మానసిక కన్విన్స్ అయ్యానో ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ సిస్టమ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.